ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. ఏలూరు జిల్లా గురవాయిగూడెంలో నాగేశ్వరరావు అనే రైతు పొలంలో అక్రమంగా నిర్వహించిన నిషేధిత పెస్టిసైడ్ ను జిల్లా అధికారులు దాడులు చేసి సీజ్ చేశారు. ఈ దాడులలో సుమారు 2,93,000 విలువ కలిగిన నిషేధిత కలుపు మందును సీజ్ చేసినట్లు వ్యవసాయ అధికారి ప్రియాంక తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి టూర్కి వెళ్లి వచ్చేలోపు గుర్తు తెలియని దుండగులు ఇంటిని గుల్ల చేసిన ఘటన మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న బంగారు నగలు, వెండి ఎత్తుకెళ్లినట్లు గమనించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోదరుడి అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకు వెళ్లినట్లు సంఘటన మేడ్చల్ జిల్లా పీర్జాద్ గుల్లో చోటు చేసుకుంది. వీరువా పగలగొట్టి 6 తులాల బంగారం, 2 లక్షల క్యాష్ ఎత్తుకెళ్లినట్లు బాధితుడు ఎలగందుల శ్రీరాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని 5 రోజులు కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. అక్రమస్తుల కేసులో అరెస్ట్ అయి విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు అసిస్టెంట్ కమిషనర్ శాంతి. కర్నూలు జిల్లా ఆలూరులో న్యాయవాదులు నిరసన తెలిపారు. పిలేరు బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాదిపై దుండగులు ఇంటి వద్దే దాడి చేసి దారుణంగా హత్య చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజావేదికలో ఎమ్మెల్యే సురేంద్రబాబు సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేశారు. మొత్తం 23 మంది బాధిత కుటుంబాలకు 30,70,000 చెక్లను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని మన ఊరు మన భద్రత కార్యక్రమానికి సిపి సాయి చైతన్య హాజరయ్యారు. ప్రజలు సైబర్ నేరాలు, ఉద్యోగాల పేరిట మోసాలు, గంజాయి, మారక ద్రవ్యాల బారి నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. రైతుల నుంచి నేరుగా పంటను కొనుగోలు చేయడం ద్వారా మధ్యవర్తుల దోపిడీకి అడ్డుకట్ట వేసి రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. తొలుత పెదపాడులో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి ప్రారంభించారు. అనంతరం ఏలూరులో అత్యాధునిక టెక్నాలజీ సౌకర్యాలతో నిర్మించిన నూతన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గోడ పోస్టర్ను కమిటీ సభ్యులు విడుదల చేశారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. As a Kavi Updates, for more updates keep watching iNews. మీతోనే మీ వెంటే.